తన 95వ సంవత్సరంలో ఈరోజు తను చాలించారు. మన రాష్ట్ర విభజన అప్పుడు 2012లో నేను వారిని ఎంగేజ్ చేసి రాష్ట్ర విభజనని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆ రోజుల్లోనే చాలా ఎక్కువ బిల్లు నేను వ్యక్తిగతంగా కూడా మరి పే చేయటం జరిగింది ఆయనకి. కానీ దురదృష్టం అప్పుడు ప్రభుత్వాలు మరి అన్నీ కూడా సరైన మద్దతు ఇవ్వక, విభజిస్తే అప్పుడు చూద్దాం ఉన్నారు, విభజించిన తర్వాత ఇంకేం చేస్తా ఉన్నారు. అప్పుడు నేను వేసిన కేసు ఇంకా అలాగే ఎందుకుందో పెండింగ్లో అలాగే ఉంది. ఈ రోజుకి ఎవరైనా ఏపీ స్టేట్ డివిజన్ మీద పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అని కొడితే నా పేరే ముందు వస్తుంది, మిగిలిన తర్వాత వేసిన వాళ్ళందరి పేర్లు అండ్ అదర్స్ అని వస్తుంది. మరప్పుడు ఫర్ షార్ట్ పీరియడ్ నేను ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కేసు విత్డ్రా చేసుకోమని కూడా నా మీద ప్రెషర్ పెట్టారు ఇప్పటి ప్రభువులు. ప్రయాస్ అన్నాను నేను, అప్పుడు వెళ్ళిపోయాను కూడా, చెప్పాను కూడా. తొలి రాత్రి పాల గ్లాస్తో గదిలోకి ప్రవేశించిన పెళ్లి కూతురికి తన మొగుడు మగాడు కాకపోతే ఎంత షాక్ గురవుతుందో, నేను కూడా రాష్ట్ర విభజనని సమైక్యాంధ్రకి వ్యతిరేకంగా కొందరు మాట్లాడినప్పుడు అలాగే నిర్ఘాంతపోయానని నేను 2014లో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తొచ్చింది నాకు. ఫాలి నారీమన్ గారు ఈరోజు మన మధ్యన లేరు. అప్పుడు నేను ఆ కేసు వేసింది నన్ను ఎలాగా నాకు పేరు వస్తుందని వద్దన్నారా, మరి లేక వారికి అసలు విభజన అంటే ఇష్టమా తెలియదు, కానీ మరి నన్ను అయితే తీసేయమన్నారు. నేను అప్పుడెప్పుడో చెప్పా, మళ్ళీ చెప్పలా. కానీ ఇలా నారీమన్ గారు వారిని కోల్పోయిన రోజు నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది. అలాగే మన అమరావతి రైతుల తరఫున కూడా ఆయన ఆ వయసులో కూడా కోర్టుకు వచ్చి తమ వాదనలు వినిపించారు. ఆయన అమరావతిని కాపాడటానికి ఆయన చేసిన కృషి తప్పకుండా ఆయన ఇక్కడ ఉన్న పైన ఏ లోకంలో ఉన్నా ఆయన కృషి ఫలిస్తుంది. రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా గతంలో మనం ఊహించుకున్న అమరావతి కన్నా ఇంకా గొప్పగా అమరావతికి, ఆ ప్రాంత రైతులకు, యావత్ ఆంధ్రదేశానికి తప్పకుండా కేంద్రం సహకారంతో, మోడీ గారి సంపూర్ణ ఆశీస్సులతో అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకుంటాం. మన రాష్ట్రాన్ని కూడా తిరిగి పునర్నిర్మించుకుంటాం. పైనుంచి ఫాలి నారీమన్ గారు కూడా కనిపెట్టుకుని ఉంటారు అని ఈ సందర్భంగా తెలియచేస్తూ మరొక్కసారి జై అమరావతి, జై జై అమరావతి.